నమోస్తుతే సరస్వతీదేవి గౌరవాణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे. हरे कृष्णा कृष्ण हरे राम राम हरे हरे. एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च. एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे. हरे कृष्णा माता जी. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో నిన్న మనము వర్ డిస్కసింగ్ అబౌట్ శ్లోక నంబర్ 4.7 మాతాజీ, చాప్టర్ నంబర్ 4 శ్లోక నంబర్ 7 భగవద్గీతలోని జ్ఞాన కర్మ సన్యాస యోగం అనేటువంటిది ఈ చాప్టర్ అన్నమాట. సో జ్ఞానము ఉండాలి, కర్మ చేయాలి, సన్యాసం అంటే వైరాగ్యము కూడా ఉండాలి అనేటువంటిది దీని అభిమతం అన్నమాట ఈ చాప్టర్. సో అందులో మనము యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అనేటువంటిది చదివాము. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు భగవంతుడు. ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడైతే అధర్మము ఎక్కువ అయిపోతుందో, ధర్మానికి చ్యుతి అంటే నష్టము వాటిల్లుతుందో, అప్పుడు అక్కడ నేను స్వయంగా అవతారించి వస్తాను, అవతారము దాలుస్తాను అని భగవంతుడు అంటున్నాడు. అంటే మన మీద కృప చేయడానికి, భగవంతుడు ధర్మాన్ని రక్షించడానికి, అధర్మాన్ని అణిచివేయడానికి మనకి భగవంతుడు దిగి వస్తాడనమాట. అందుకే సృజామి అన్న పదానికి మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. సృజామి అంటే పుట్టడం అని కాదు. ఎందుకంటే 6th శ్లోకంలో భగవంతుడు చెప్పాడు, నాకు పుట్టుక గిట్టుక అనేటువంటిది లేదు, ఆత్మయోని స్వయం జాత, నన్ను నేనే సృష్టించుకుంటాను అంటే కనపడతాడనమాట భగవంతుడు. అవతరణ అంటే ఏమిటి? ఆరోహణ అంటే ఎక్కడము, అవతరణ అంటే దిగి రావడం. ఎక్కడి నుంచి దిగి వస్తున్నాడు భగవంతుడు? మన ఆ పై లోకం గోలోకధామం నుంచి భగవంతుడు దిగి మన గురించి మనల్ని రక్షించడానికి వస్తున్నాడు అనమాట భగవంతుడు. కాబట్టి అందులో భగవంతుడు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు, నాకు పుట్టుక లేదు గిట్టుక లేదు, కాబట్టి నేను ధర్మాన్ని రక్షించడానికి స్వయంగా అవతారను దాలుస్తాను అన్నాడనమాట. సో అందులో మనము భాగంగా భగవంతునికి అసంఖ్యాకమైనటువంటి అవతారాలు ఉన్నాయి. అతని అవతారాలని మనము వీ కెనాట్ కౌంట్. ఎందుకంటే అది నదిలో పారేటువంటి నీటిని మనం కొలవగలము. హరిబోల్. మాతాజీ, ప్రభా మాతాజీ, హరిబోల్. ఉత్తమంగి మాతాజీ ఏమన్నా అంటున్నారా? ఏమన్నా చెప్పారా? లేదండి, మిమ్మల్ని చెప్పలేదు. కృష్ణ కృష్ణ. ఓకే మాతాజీ, ఓకే, నో ప్రాబ్లం. హరే కృష్ణ ప్రభు మాతాజీ, దండవత్ ప్రణామ్స్, వెల్కమ్. హరే కృష్ణ ప్రభుజీ, హరే దండవత్ ప్రణామ్స్ ప్రభు. దండవత్ ప్రణామ్స్ మాతాజీ, హరే కృష్ణ. సో నిన్న అది 4.7ది బ్రీఫ్గా మనము రివ్యూ చేస్తున్నాం అనమాట. రోజు మనం ఏం చేస్తామంటే వాట్ వీ డిస్కస్డ్ యెస్టర్డే, ఫ్రమ్ దేర్ వీ విల్ కంటిన్యూ టుడే. రీక్యాప్ చేస్తామన్నమాట. సో నిన్న ఏమనుకున్నాము? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అనేటువంటి శ్లోకాన్ని భగవంతుడు మనకి అర్జునునికి చెప్తున్నాడు. ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడైతే అధర్మము ఎక్కువ అవుతుందో, ధర్మానికి నష్టము వాటిల్లుతుందో, అప్పుడు నన్ను నేను స్వయంగా సృష్టించుకుంటాను. సృజామి అనే పదానికి అర్థం ఏమిటి? అవతరిస్తాను, సృష్టించుకుంటాను అంటే కనిపిస్తాను. భగవంతుడు కనిపిస్తాడు. చర్మచక్షువులకి భగవంతుడు కనిపించడు. మానస చక్షువులకి, దివ్య చక్షువులకి మట్టుకే భగవంతుడు గోచరిస్తాడు. భగవంతుడు మన ఎదురుగా తిరుగుతున్నా కూడా మనం అతన్ని భగవంతునిగా
చూడలేము. ఎందుకు? మనకి అంతటి పుణ్యము లేదనమాట. భగవంతుని చూసేటువంటి, భగవంతుని కొలిచేటువంటి పుణ్యము చాలా తక్కువ మందికి వస్తుంది. సో, ఆ భాగంగా మనం ఏమిటి, భగవంతుని అవతారాలు అనేకము, అసంఖ్యాకం అనమాట, అనంతము. ఆది అనేటువంటిది అనంతం, ఎండ్ అనేటువంటిది లేదు. ఎలాగైతే నదిలో నీరు పారుతుందని చూడండి, ఆ నీరు ఎలాగ ప్రవహిస్తూ ఉంటుంది, దాన్ని వీ కెనాట్ మెజర్, ఇట్ కంటిన్యూస్లీ కీప్స్ కమింగ్. ఎక్కడి నుంచి వస్తుంది? సోర్స్ నోబడి, నది మూలం, ఋషి మూలం మనకి తెలియదు అనమాట. సో నది ఎక్కడ పుడుతుందో, ఎలాగ వస్తుందో అనేటువంటి ఎవ్వరూ తెలుసుకోలేరు అనమాట. కాబట్టి భగవంతుని ఆ ఉనికి కూడా ఎక్కడి నుంచి, ఎలాగా, ఎప్పుడు అనేటువంటిది తెలియదు. ఎందుకంటే ఆత్మయోని స్వయం జాత, తనంతట తానే సృష్టి చేసుకుంటాడు భగవంతుడు అనేటువంటిది నిన్న మనం తెలుసుకున్నాం. అందులో భాగంగా భగవంతుని అసంఖ్యాక అవతారాలని మనం డిస్కస్ చేయాలంటే మనకి ఒక జీవితకాలం కాదు, ఎన్నో జీవిత కాలాలైనా సరిపోదు. కానీ అందులో ముఖ్యమైనటువంటివి దశావతారాలు అందరికీ తెలుసు. భాగవతంలో మొత్తము 24 అవతారాలని చెప్పారు. అదే భాగంగా నిన్న మనము చూసాము. ఆ 24 అవతారాల్లో 18 అవతారాలు మనము చూసాము. ఎంత ఏమిటి అంటే ఫస్ట్ సనక సనాదుల నుంచి శ్రీరామచంద్రుని వరకు నిన్న మనము చూసామన్నమాట. అంటే డిస్కస్ చేశాము. ఎలాగా, ఏమిటి? రాముడు, శ్రీరామచంద్రుడు ఆయన అవతార పురుషుడు. అంటే రామో విగ్రహవాన్ ధర్మః, నడుచుతున్నటువంటి ధర్మము. మరి ధర్మం అంటే ఏమిటి? ఇక్కడ మనం అదే ఈ శ్లోకంలో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ధర్మానికి. యదా యదా హి ధర్మస్య, అంటే ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే రిలీజియన్ అనేటువంటిది కాదు. బికాస్ ఇంగ్లీష్లో ధర్మానికి రిలీజియన్ అనే మీనింగ్ టైం ఉంటుంది డిక్షనరీలో. కానీ ధర్మం అంటే రిలీజియన్ కాదు. అది ఏమిటి? మతము అని కూడా కాదు, మతము కాదు. ధర్మం అంటే నేచర్. నేచర్ అంటే ఎలాగా? మనకి ఇంతకుముందు చాప్టర్లో భగవంతుడు చెప్పాడు కర్మయోగంలో ఏమిటి? జీవులందరూ కూడా వర్ణాశ్రమ ధర్మాలని నిర్వహించాలి. వర్ణము, ఆశ్రమము అనేటువంటి ధర్మము. ధర్మం అంటే ఏమిటి అంటే ధర్మంస్తు భగవత్ ప్రణీతం, భగవంతుడు చెప్పింది ధర్మము. భగవంతుడు ఏం చెప్పాడు? వేదము. వేదాలు ఎక్కడి నుంచి పుట్టాయి? భగవంతుని ఊపిరి నుంచి పుట్టాయి అన్నమాట వేదాలు. సో భగవంతుడు ఆ వేదాలని బ్రహ్మదేవుడికి ఉపదేశిస్తే తన పుత్రుడైనటువంటి బ్రహ్మదేవునికి ఉపదేశించాడు ఫస్ట్ భగవంతుడు శ్రీకృష్ణుడు. సో బ్రహ్మదేవుడు, శ్రీకృష్ణుడు అంటే మరి విష్ణు అనుకుంటాం కదా. శ్రీకృష్ణుని ఎక్స్పాన్షన్ ఈజ్ విష్ణు అనమాట. శ్రీకృష్ణుడు అన్నా విష్ణు అన్నా ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. సో విష్ణువు తన కుమారుడు అంటే పంకజ నాభుడు. పంకజం అంటే తామర పువ్వు. తామర పువ్వులో నుంచి పుట్టినటువంటి వాడు ఎవరు? బ్రహ్మదేవుడు. తన బ్రహ్మదేవునికి ఉపదేశించినప్పుడు బ్రహ్మదేవుడు నారదునికి, తన మానసపుత్రుడైనటువంటి నారదునికి ఉపదేశిస్తే నారదుల వారు ఏం చేశారు? మిగతా వాళ్ళందరికీ పరంపరాగతంగా వేదవ్యాసుల వారికి ఉపదేశిస్తే వేదవ్యాసుల వారు ఆ వేదాన్ని కలియుగంలో మానవులకి అందించే విధంగా 4 విభాగాలు చేశారు. ఫస్ట్ ఉన్నది యజుర్వేదం మట్టుకే. దాన్ని 4 భాగాలుగా చేశారు. అదేమిటి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం అనేటువంటిది. అందులో ఏమున్నాయంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డూస్ అండ్ డోంట్స్. ఎలాగా మన రాజ్యాంగం లాగా ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏది చేస్తే మానవాళికి మంచి జరుగుతుంది, ఏది చెయ్యకుంటే మానవాళికి మంచి జరగదు. బోత్ డూస్ అండ్ డోంట్స్ చెప్పబడింది అనమాట. అదే మనకి కర్మల రూపంగా వచ్చిందనమాట. కర్మ అంటే ఏమిటి? కర్మ, అకర్మ, వికర్మ అనేటువంటి మనం తెలుసుకున్నాం. కర్మ అంటే వేదాల ప్రకారం చేయవలసినటువంటి కార్యములు, కర్మలు. అకర్మ అంటే ఏమి చేయకుండా ఉండడము, అది కూడా సరి అనేది కాదు. వికర్మ అంటే కంప్లీట్గా ఆపోజిట్ చేసేది. వేదాల్లో చెప్పింది ఏమిటి? ధర్మాన్ని ఆచరించండి అంటే పెద్దలని గౌరవించండి, తర్వాత ఒక సంస్కారవంతులుగా మెలగండి, అందరినీ గౌరవించండి, అన్ని ప్రాణుల పట్ల జీవహింస చేయకుండా ప్రాణులతో స్నేహితంగా ఉండండి అని చెప్పింది. మరి వికర్మ అంటే దానికి కంప్లీట్ ఆపోజిట్, అది రాక్షస ప్రవృత్తి అన్నమాట. సో రాక్షస ప్రవృత్తి ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో, అధర్మం పెరిగినప్పుడు, అప్పుడు భగవంతుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనేటువంటి శ్లోకం నెక్స్ట్ వస్తుందన్నమాట. మనకు 4.8లో చెప్తున్నాడు అనమాట భగవంతుడు. సో ఇక్కడ ఈ భాగంగా మనం ఏం చేసాము? నిన్న వరకు ఈ 18 అవతారాల గురించి మనం చదివాము. సో ఇక్కడ శ్రీరామచంద్రుడు ఎవరు?
ఆదర్శ మానవునిగా జీవించి చూపడం, రావణ సంహారం మరియు ధర్మబద్ధమైన రాజ్యపాలన. అందుకే రామరాజ్యం అన్నారు. రామరాజ్యంలో ఎవరికి రోగము కానీ, ఎవరికి బాధలు కానీ, కష్టాలు కానీ లేవు. అందుకే దాన్ని రామరాజ్యం అన్నాడు. అదే స్వర్ణయుగం అన్నమాట. ఎందుకు? ఇక్కడ ధర్మము 4 పాదాలతో నడుస్తున్నది. కాబట్టి రామచంద్రుడు ధర్మాన్ని స్థాపించాడు. ఏకపత్ని వ్రతుడు. ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే సతి అనేటువంటి ధర్మాన్ని భగవంతుడు లోకానికి చాటి చెప్పాడనమాట. సో శ్రీరామచంద్రుడు అందుకే ఆదర్శ పురుషుడు అనమాట. సో రామో విగ్రహవాన్ ధర్మ అనేటువంటి అవతారాన్ని భగవంతుడు స్వీకరించి జనులకి ఎలాగ నడుచుకోవాలి, మానవులుగా ఎలా మనం నడుచుకోవాలి అనేటువంటి దాన్ని చూపించాడు ఇక్కడ. నెక్స్ట్ అవతారం ఏమిటయ్యా అంటే బలరాముడు. బలరాముడు ఈజ్ అగైన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ శ్రీకృష్ణుని. ఆ, బలరాముడు ఎవరు? ఆ, అదే ఆదిశేషుడు. అంటే ఆదిశేషుడు. హరిబోల్. ఆదిశేషుడు ప్రభుజీ. కరెక్ట్ మాతాజీ, వెరీ గుడ్. సో ఆదిశేషుడిని తన పడక చేసుకున్నాడు భగవంతుడు. అంటే అంతటి సన్నిహితం అన్నమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ హీ ఈస్ అగైన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ శ్రీకృష్ణుడు. సో బలరాముడు అవతారాన్ని తీసుకుని ఎందుకు అంటే రామావతారంలో లక్ష్మణుడు, అంటే తన తమ్ముడు లక్ష్మణుడు, తన అన్న వదిన రామచంద్రుడు సీతాదేవిని కంటికి రెప్పలాగా చూసుకున్నాడు. 14 సంవత్సరాలు కంటి మీద కునుకు లేకుండా కాపాడాడనమాట. కాబట్టి రామచంద్రుడికి అతని మీద, అంటే అతని పుణ్యం ఎంతో పెరిగిపోయింది లక్ష్మణునికి. సో భగవంతుడిని ఏం చేయాలంటే, భగవంతుడు ఏం చేస్తాడు? పాప పుణ్యాలు, అతనికి మోక్షం ఇవ్వాలంటే అతనికి పాపము పుణ్యము సరిగా ఉండాలి. కాబట్టి నెక్స్ట్ జన్మలో ఏం చేశాడంటే, నేను నీకు తమ్మునిగా ఉంటాను, నువ్వు నాకు అన్నగా ఉండు అనే విషయంలో, అంటే అప్పుడు ఏమిటి, భగవంతుణ్ణి అన్నగా శాసిస్తున్నాడు అనమాట బలరాముడు. చూసాం మనం, ఎన్నో పిక్చర్స్లో చూసాము, ఎన్నో మూవీస్లో చూసాము. సో బలరామునికి కొద్దిగా కోపం అనేటువంటిది ఎక్కువ. అంటే మనం వీఆర్ నాట్ కాంపిటెంట్ టు కమెంట్ లైక్ దాట్. బట్ ఆదిశేషుడికి నార్మల్గా బుస కొడుతూ ఉంటుంది కదా పాము, కాబట్టి రోషముతో అలాగ, అంటే మాటలు అలాగ ఉంటాయి అన్నమాట. సో దాంతో ఏమైంది, అంతకు ముందు అవతారంలో చేసుకున్నటువంటి పుణ్యము కొద్దిగా తగ్గుతూ వచ్చిందనమాట. సో ఎప్పుడైతే భగవంతుని ఇది చెయ్యి అది చెయ్యి అని అంటే, హూ ఆర్ వీ టు కమెంట్, హూ ఆర్ వీ టు గైడ్ కృష్ణ? హీఈస్ ద సుప్రీం పర్సనాలిటీ, హీఈస్ పరమేశ్వరుడు ఆయన్ని. సో అలా చేసినందుకు తన పుణ్యము కొద్దిగా తగ్గి సమం అయిపోయిందనమాట. సో అందుకే బలరాముని అవతారం ఏమిటి, శ్రీకృష్ణుని లీలలో సహకరించడానికి మరియు దుష్ట రాక్షసులను అంటే సంహరించడానికి. ఎవరు? ప్రళంబాసురుడు, ధేనుకాసురుడు అనేటువంటి రాక్షసుని అతను సంహరించాడు. సో అలాగే ఈవెన్ ఎవరు, జరాసంధుని సేన 23 అక్షోహిణీలు వచ్చినప్పుడు శ్రీకృష్ణునితో పాటు బలరాముడు కూడా యుద్ధం చేసి అతన్ని ఓడించాడనమాట, సైనికులందరి సైన్యాన్ని అంతా, జరాసంధుని సైన్యాలని. సో అది ఒక అవతారము. తర్వాత నెక్స్ట్ అవతారం ఏమిటి, ఇది పరమపురుషుడైనటువంటి శ్రీకృష్ణుని అవతారం. ఇది మనకి హృదయానికి హత్తుకునేటువంటి, అంటే చాలా క్లోజెస్ట్ అవతారం. కేవలము 5,000 సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణుడు ఈ భూమి మీద, భరత భూమి మీద నడిచాడాడు. భూదేవికి చాలా సంతోషమైంది, తన భర్త పాదాలు తన మీద పడుతున్నాయని. ఎంత హ్యాపీ ఫీల్ అయిందంటే అప్పుడు. ఎందుకు, ఈ భూభారాన్ని హరించడానికి అవతరించాడు. జాత కంస వధాయచ భూభారణ హరాయచ కౌరవానాం వినాశాయచ పాండవానాం రక్షణాయచ అనేటువంటిది ఆ శ్లోకం ఉన్నది. ఆ శ్లోకంలో శ్రీకృష్ణుని అవతారమే రాక్షసులని సంహరించడానికి, భూభారాన్ని తగ్గించడానికి అవతరించాడనమాట. దానితో పాటు ఆదర్శ పురుషుడుగా ఎలాగా మనము నడుచుకోవాలి అనేటువంటిది చూపించాడు ప్రేమతో. అంటే భగవంతుడే ఈ వీఆర్ వెరీ వెరీ ఫార్చునేట్ ఇన్ దిస్ కలియుగము. అది కూడా ఈ వైవస్వత మన్వంతరంలోని 28వ చతుర్యుగం అన్నమాట ఇది. అంటే ఒక యుగానికి 4 యుగాలని చెప్పుకున్నాం కదా, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం అనేటువంటి 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం అవుతుందన్నమాట. దీన్నే చతుర్యుగము అంటారనమాట. సో ఒక మన్వంతరంలో ఇలాంటివి 71 టైమ్స్ రిపీట్ అవుతాయి అన్నమాట. సో ఇలాగా 28th టైం వచ్చినప్పుడు, అంటే
ఫస్ట్ 4 అయిపోయింది, సెకండ్ 4 అయిపోయింది, థర్డ్ 4, ఫోర్త్ 4 అలాగ అయిపోయిన తర్వాత 28th టర్న్ వచ్చినప్పుడు ఇది తారుమారు అవుతుంది. అంటే మామూలుగా ఏమిటి, కృతయుగం ఫస్ట్ వస్తుంది, తర్వాత ద్వాపర యుగం వస్తుంది. ద్విపర, ద్వి అంటే రెండు, పర యుగము, ద్వాపర అంటే రెండవ యుగము. ద్వాపర యుగం ఉండాలి నార్మల్గా, కానీ ఇప్పుడు ఏమైంది, రెండవ యుగము త్రేతాయుగం అయిపోయింది. ఎందుకు, రామచంద్రుల వారు ముందు వచ్చారు, తర్వాత శ్రీకృష్ణుడు, అది ద్వాపర యుగం థర్డ్ అయింది. సో దిస్ ఈస్ వెరీ ఫార్చునేట్ టు బ్లెస్ పీపుల్ ఆఫ్ కలియుగ, అంటే కలియుగానికి దగ్గరలో భగవంతుడు ఉన్నాడనమాట. సో అతని అందుకే ఈ శ్రీమద్ భాగవతము మన తర్వాత భగవద్గీతలో భగవంతుడు తన విభూతి రూపాన్ని ఉంచాడనమాట. కాబట్టి ఎవరింట్లో శ్రీమద్ భాగవతము, శ్రీమద్ భగవద్గీత ఉంటుందో కృష్ణుడు ఆ ఇంట్లో స్వయంగా ఉంటున్నట్టే అని శ్రీకృష్ణుడే చెప్పాడనమాట. ఎవరికి, ఉద్ధవునికి చెప్పాడు. ఉద్ధవుడు అడుగుతాడు, శ్రీకృష్ణ నువ్వు ఉన్నంత వరకు, యాక్చువల్గా ఎప్పుడైతే దుర్యోధనుడు జన్మించాడో అప్పుడే కలి యొక్క అవతరణం జరిగిపోయిందనమాట. కానీ శ్రీకృష్ణుడు ఉన్నంత వరకు భూమి మీద అతని ఆటలు సాగలేదు. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించి తన లోకానికి వెళ్ళిపోయాడో, తర్వాత పాండవులందరూ కూడా స్వర్గారోహణం చేశారో, అప్పుడు పరీక్షిత్తు పరిపాలనలో ఉన్నది. పరీక్షిత్తు పరిపాలనలో కలి మనం ఇంతకుముందు భాగవతంలో చదువుకున్నాం, కలిని నిగ్రహిస్తాడు పరీక్షిత్ మహారాజు. సో అప్పటి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయాయి. అంటే ముందే ఉద్ధవునికి శ్రీకృష్ణుడు చెప్పాడు, కలియుగం వస్తున్నది, ఈ కలియుగం అంటే ఉద్ధవుడు అడుగుతాడు, కలియుగాలకి మరి ఎలాగా వాళ్ళు ప్రజలు కష్టపడతారు కదా, మందమతిహ మంద భాగ్య మంద ఆయుహ అని ముందు చెప్పారు కదా, మరి ఎలాగ వాళ్ళని ఉద్ధరించడం అంటే శ్రీకృష్ణుడు అన్నాడు, ఏమీ ఆలోచించకు, ఏమీ బాధపడకు ఉద్ధవ, నేను అక్షర రూపంలో శ్రీమద్ భగవద్గీతలోను శ్రీమద్ భాగవతంలోనూ ఉంటాను. కాబట్టి ఎవరైతే రోజు ఈ భగవద్గీత భాగవతం అనేటువంటిది చదువుతారో, వింటారో, వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటే లాభం లేదు, చదవాలి అట్లీస్ట్. వాళ్ళకి నా అండ ఎప్పుడు ఉంటుంది. ఎలాగంటే క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త్యా ప్రణశ్యతి అన్నాడు భగవంతుడు. క్షిప్రం అంటే చిటిక వేసినంత సమయంలో కృష్ణ అని అనుకోవడం ఎంతసేపు అవుతుంది, కృష్ణ కృష్ణ అని అనుకుంటే చాలు, శాశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానిహి, కౌంతేయ అంటే అర్జున, ప్రతిజానిహి ప్రతిజ్ఞ చేస్తున్నానయ్యా, ఏమిటి, క్షిప్రం భవతి ధర్మాత్మ, ఎవరైతే ధర్మాత్ములు ఉంటారో, నా నామాన్ని తలుస్తారో వాళ్ళకి ఎటువంటి హాని కూడా కలగదనేటువంటి వాగ్దానాన్ని నేను చేస్తున్నాను. నమే భక్త్యా ప్రణశ్యతి, నా భక్తునికి నష్టము అనేటువంటిది ఉండదు, ప్రణశ్యతి అతనికి ఏ బాధ కూడా ఉండదు అనేటువంటి వాగ్దానాన్ని శ్రీకృష్ణుడు చేశాడు. సో అంటే ఇప్పుడు మనం చదువుతున్నది ఏమిటి, శ్రీమద్ భగవద్గీత. సో భగవద్గీతని అర్జునునికి ఉపదేశించడం ద్వారా శ్రీకృష్ణుని ఉద్దేశం ఏమిటి, ఇటువంటి మహాకావ్యాన్ని అందరూ చదవాలి, లైఫ్ ఎలాగ లీడ్ చేయాలి అనేటువంటిది ప్రతి ఒక్క శ్లోకంలో కూడా భగవంతుడు మనకి తెలియచెప్పాడనమాట ఇందులో. సో భూభారాన్ని తగ్గించడం, కంసాది రాక్షసుల వధ మరియు అర్జునుని ద్వారా భగవద్గీత జ్ఞానాన్ని ప్రపంచానికి అందించడం ఉద్దేశం ఏమిటయ్యా అంటే శ్రీకృష్ణ అవతారము. ఇది మనకి క్లోజెస్ట్ అవతారం అన్నమాట. తర్వాత నెక్స్ట్ బుద్ధావతారం. సో బుద్ధావతారం కూడా 2500 సంవత్సరాల క్రితం జరిగింది. నేను అనుకున్నాం కదా, 563 బీసీ, బిఫోర్ క్రైస్ట్. క్రైస్ట్ ఎప్పుడు, 2000 ఇయర్స్ బ్యాక్. అంతకుముందు 560 ఇయర్స్ ముందు బుద్ధ భగవానుడు ఉద్భవించాడు. అతను ఏం చెప్పాడు, అప్పుడు జంతు బలి ఎక్కువ అయిపోయింది, యజ్ఞాల పేరిట వేదాలను ఫాలో అవుతున్నామని చెప్పేసి జంతువులని బలి ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఆ పాపము అంటే ఆ జంతువులు పాపం అనవసరంగా బలికి, యజ్ఞాల్లో బలి ఇచ్చేస్తున్నారు. అంటే వీళ్ళకి విధానము తెలీదు, మంత్రాలు తెలీదు, కేవలం మాంసాహార భక్షణ గురించి వేదాలని సాకుగా తీసుకొని చేస్తున్నప్పుడు వేదాలు తప్పు అని, అంటే ఆ కాలములో వాళ్ళకి ఆ దారి తప్పించడానికి, అంటే మంచి దారికి చూపించడానికి, ఈ చెడు దారి నుంచి తప్పించి వాళ్ళ శిక్షలను పాపాలను నుంచి తప్పించి జంతు బలి చేయకూడదు అని వేదాల్లో చెప్పారు. మరి వేదాల్లో ఏం చెప్పారు, యజ్ఞం చేయాలి, యజ్ఞం చేస్తే ఏదైనా ఆహుతి ఇవ్వాలి, అంటే ముందు జంతువులని బలి ఇచ్చేవారు, ఒకే వేటుతో ఒక జంతువుని తల నరికేసేవారు, ఆ జంతువు మళ్ళీ మోక్షానికి అర్హత పొందేది, ఆర్ నెక్స్ట్ జన్మలో మంచి
జన్మ అనేటువంటిది తీసుకునేదన్నమాట. సో ఆ పాపాలన్నీ పోయేవన్నమాట. కానీ ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు అసురులందరూ కూడా ఇది సాకుతో ఈ జంతు బలిని విపరీతంగా చేసేసినందువలన అతను ఇలాగా చెప్పవలసి వచ్చిందన్నమాట. బుద్ధావతారం వేదాల పేరుతో జరుగుతున్న జంతు హింసను ఆపడానికి మరియు అహింసా ధర్మాన్ని బోధించడానికి బుద్ధ భగవానుడు అవతరించాడు. అది కూడా మనకి రీసెంట్గా ఉన్నది. తర్వాత కల్కి ముందు వచ్చేటువంటి అవతారం ఏమిటంటే ఫ్యూచర్లో ఎలాగా కలియుగం అంతంలో మానవులు ఎంతటి వాళ్ళ మానవుల సైజు కేవలం ఒక అంగుష్టం అంటే బొటన వేలు ఎంత ఉంటుంది ఆ బొటన వేలు హైట్లో ఉంటారనమాట మనుషులు. అంటే ఒక మనం చూస్తున్నాము మిడతలు, తర్వాత బొద్దింకలు అలాగే ఎలాగున్నాయి అంతే సైజులో మానవులు ఉంటారనమాట. అంటే అప్పుడు కలియుగం అంతమైపోతుంది. ఆ కలియుగంలో కల్కి అవతారం చేసి అధర్మ పనులను సంహరించి తిరిగి సత్యయుగాన్ని స్థాపించాడు. అంటే సంధి కాలం అన్నమాట. కలియుగానికి సత్యయుగానికి జస్ట్ బిఫోర్ ది ఎండ్ ఆఫ్ కలియుగం, బిఫోర్ ది స్టార్ట్ ఆఫ్ సత్యయుగం ఆర్ కృతయుగము కల్కి భగవానుడు ఉద్భవిస్తాడు అనేటువంటిది. అంటే అవతారం తీసుకుంటూ ఇవన్నీ కూడా భాగవతంలో చెప్పారనమాట. ఇవే కాకుండా ఇంకా 2 అవతారాలు ఉన్నాయి. హంస అవతారము అది బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి సనక సనందలకు భగవంతుడు యోగ విద్యను నేర్పాడనమాట. ఆత్మజ్ఞానాన్ని బోధించాడనమాట హంస రూపం. అందుకే హంసనామక పరమాత్ముడు అని అతనికి పేరు. తర్వాత ఇంకొక అవతారం ఏమిటంటే హయగ్రీవుడు. హయగ్రీవుడు ఎవరంటే మధుకైటభులు అని ఇద్దరు రాక్షసులు. వీళ్ళు ఎక్కడ ఎలా పుట్టారంటే భగవంతుడు యోగ నిద్రలో ఉన్నప్పుడు అతని చెవిలో నుంచి గులిమి అంటే మనం గులిమి తీస్తాం కదా ఆ మలినం అనేటువంటి దాని ద్వారా వీళ్ళు ఉద్భవించారు మధుకైటభులు. అంటే భగవంతుని నుంచి ఉద్భవించారు కాబట్టి ఇంకా భగవంతుని పుత్రులే అవుతారు. కానీ వాళ్ళు త తమో గుణానికి రజో గుణానికి ప్రతీకలన్నమాట. వీళ్ళు వీళ్ళేం చేశారు తపస్సు చేశారు. తపస్సు చేసి ఒక వరాన్ని పొందారు. ఏమిటి ఆ వరం అంటే నా మా మేము అంటే మా ఇచ్ఛానుసారము మేము మరణించాలి. ఎందుకంటే పుట్టినప్పుడు ప్రతి ఒక్కడు గిట్టక తప్పదు. అది వాళ్ళకి తెలుసు. కానీ మేము ఎప్పుడు తలుచుకుంటే అప్పుడే మేము అంతమవ్వాలి. అంతవరకు మేము జీవించి ఉంటామని చెప్పేసి కోరుకొని ప్రతీక్ష అది వరాన్ని తీసుకున్నారు. వరం పొందిన తర్వాత ఏం చేశారు విపరీతంగా నాశనాన్ని చేస్తున్నారనమాట. అప్పుడు ఒక మాయాదేవిని బ్రహ్మదేవుడు ప్రార్థిస్తే మాయాదేవి అంటే దుర్గాదేవి. సో ఆ దుర్గాదేవి వీళ్ళని భ్రమింపజేసిందనమాట. భ్రమింపచేసి ఏమని కోరుకుంటుందంటే అప్పుడు విష్ణువు వీళ్ళతో మహావిష్ణువు 1000 సంవత్సరాలు వీళ్ళతో పోరాడాడనమాట. పోరాడినట్టు నటించాడు. ఎందుకు అంటే అంతవరకు వీళ్ళు తన పుత్రులే కదా! రాక్షసులు అయినప్పటికీ తన పుత్రులే. అయినా లోకానికి తెలియజేయడానికి భగవంతుడు ఛాన్స్ ఇస్తాడు. ఎప్పుడైనా సరెండర్ అవ్వు అని. కానీ వాళ్ళు సరెండర్ అవ్వలేదు. సో ఎంతసేపటికి పోరాడుతున్నప్పుడు ఈ మాయాదేవి యొక్క మాయ వల్ల వాళ్ళేమంటారంటే విష్ణువుకి నువ్వు ఇంత ఏంటి గ్రేట్‌గా ఫైట్ చేస్తున్నావు మాతో పాటు అంటే వాళ్ళు అజ్ఞానులు. అంటే నీ శౌర్యానికి మెచ్చాము. ఏమైనా వరము కోరుకో అని విష్ణువుకే తిరిగి వరాన్ని ఇవ్వడానికి రెడీ అయిపోతారనమాట వీళ్ళు. సో అదే సరే అని ఇంకా విష్ణువు లోక కళ్యాణార్థం సరే ఇవ్వండి వరం ఇవ్వండి కోరుకుంటాను అని ఏమంటారంటే వాళ్ళ వరం ఏమిటంటే ఆహ్, మేము ఎక్కడా మరణించకూడదు. మేము మరణించుతామంటే అక్కడ నీళ్లు ఉండకూడదు అనేటువంటి వరం అనమాట వీళ్ళు కోరుకున్నది. సరే అని భగవంతుడు ఏం చేస్తాడు వీళ్ళు కోరుకున్నప్పుడు తన తొడ మీద పడుకోమని చెప్తాడనమాట. తన తొడ మీద నీళ్లు ఉండదు. సో అక్కడ డ్రై అయిపోయిన ప్లేస్‌లో వీళ్ళు పడుకోగానే వీళ్ళని సంహరిస్తాడనమాట భగవంతుడు. అలాగా అంటే వాళ్ళ ఇచ్ఛానుసారమే మరణాన్ని తెచ్చుకున్నారు వీళ్ళు. సో ఇలాగ ఈ 24 అవతారాలు కూడా మనము స్మరించినందువలన మనము ఎంతో పుణ్యము సంపాదించాము. ఎందుకు అంటే భగవంతుని దశావతారాలు మనకి తెలుసు. శ్రీమద్ భాగవతంలో ఇంపార్టెంట్ 24 అవతారాల గురించి చెప్పారు కాబట్టి ఈ అవతారాలను మనం స్మరించుకున్నాము. స్మరించుకున్న అవకాశం మనకొచ్చింది. అది భగవంతుడు మనకిచ్చాడు కాబట్టి మనము ఎంతో పుణ్యాన్ని గడించాము, ఆర్జించాము ఈ 24 అవతారాలని మనము స్మరించుకున్నందుకు. సో ఎందుకు ఇది స్మరించుకోవాలి అంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎగ్జాంపుల్ ఇచ్చాడనమాట. ఈ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేశాము. అంటే ఈ 24 ప్రధాన అవతారాలు ఇవే కాకుండా భగవంతునికి అవతారాలు అనంతం. ఒక్కొక్కసారి భగవంతుడు తన ప్రాంశ రూపంలో వస్తాడు. అంటే స్వయంగా తన అంశ రూపంలోనే వస్తాడు.
ఒక్కొక్కసారి విభూతి రూపంలో ఎవరినైనా పంపిస్తాడు భగవంతుడు. తన ఇచ్ఛానుసారం ఇలాంటిది ధర్మాన్ని రక్షించడానికి భగవంతుడు అవతరిస్తాడనేటువంటిది మనము తెలుసుకోవాలి. సో, ఈ శ్లోకంలో ఒకసారి చూద్దాం. మనకి ఇంకా ఏమన్నా డిస్కషన్ మిగిలి ఉన్నదా అనేటువంటిది ఒకసారి చూద్దాం. మొత్తం చదివేసాం మాతాజీ మనం, ఇంకా లేదా? అయిపోయింది ప్రభుజీ. అయిపోయింది కదా! ఓకే. అవును. సో, సో అంటే ఇప్పుడు అదే ఈ ధర్మ సంస్థాపనార్థ నెక్స్ట్ శ్లోకం చదవచ్చు ఇప్పుడు. అన్లెస్ యూ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ ఇన్ 4.6 4.7 సారీ 4వ అధ్యాయము 7వ శ్లోకం ఒకసారి చూస్తానుండండి, ఒక్క నిమిషం. కావ్య ఇంకేమన్నా ఒమిట్ చేశానా అని చూస్తున్నాను ఒకసారి. ప్రభుజీ, నాకు చిన్న డౌట్ ప్రభుజీ. అంటే చెప్పండి. బ్రాకెట్ లో ఉంది ఫస్ట్ పేరాలోని ఆ, ధర్మతు సాక్షాత్ భగవత్ ప్రీతం అని ఉంది కదా ప్రభుజీ. ఏంటిది ప్రభుజీ, అది చెప్తారా కొంచెం? నిన్న చెప్పాం కదా, మా ఆ, శ్రీమద్ భాగవతంలో 6th క్యాంటో 3rd చాప్టర్, అంటే 6th క్యాంటో అంటే 6వ స్కంధము, అందులో 3వ చాప్టర్. ఆ 3వ చాప్టర్లో 19th శ్లోక ఏమనుంది? ఆ, మీకు షేర్ చేస్తానండి, ఒక్క నిమిషం. ఓకే ప్రభుజీ. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం నవై విదుర్ ఋషయో నాపి దేవాః న సిద్ధ ముఖ్య అసురా మనుష్యాః కుతో ను విద్యాధర చారణాదయాః అంటాడు. అంటే ఈ మీనింగ్ ఏమిటయ్యా అంటే, ఈ శ్రీమద్ ధర్మాన్ని ఎవరు చెప్పారు? భగవంతుడే చెప్పాడు. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటే భగవంతుడు చెప్పింది ఈ ధర్మము. సో ఇది ఎక్కడ చెప్పారు అంటే భాగవతంలో చెప్పారు. ఏమని చెప్పారు అంటే, భగవంతుడు ఆ ధర్మాన్ని చెప్పాడు. ఇది ఎవరికి? ఋషులకి, తర్వాత సిద్ధులకి, తర్వాత విద్యాధరులు, చారణులకి కూడా దీని గురించి అర్థము కాదు. అంటే real religious principles are enacted by the Supreme Personality of Godhead. Although fully situated in the mode of goodness, even the great rishis who occupy the topmost planets cannot ascertain the real religious principles, nor can the demigods or the leaders of Siddhaloka, to say nothing of asuras, ordinary human beings, vidyadharas and charanas. సో విద్యాధరులు, చారణులు మానవుల కంటే కొద్దిగా హయ్యర్ ప్లానెట్స్లో ఉంటారు. విద్యాధరులు అంటే వీళ్ళు ఎప్పుడూ సంకీర్తన చేస్తుంటారు. చారణులు వీళ్ళందరూ కూడా హయ్యర్ బాడీస్ అన్నమాట, హయ్యర్ స్పిరిట్స్ వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరికీ కూడా భగవంతుడు చెప్పింది అర్థం చేసుకోవడానికి వీళ్ళకే కానప్పుడు ఇంకా మానవ మాత్రులైన మనకి ఎలాగా సాధ్యము అంటుంది. సో లెట్ మీ షేర్ దట్ భాగవతంలోని వేదాబేస్. ఒక్క నిమిషం. ఓకే, లెట్ మీ షేర్ దిస్. కనిపిస్తుందా మాతాజీ? భక్తి వేదాంత వేదాబేస్ ఎస్బి కనిపిస్తుంది ప్రభుజీ. శ్రీమద్ భాగవతం. హరిబోల్. కనిపిస్తుంది ప్రభుజీ. సో ఇది మామూలుగా హిందీలో ఉంది, తెలుగు మరి నాకు దొరకలేదు. మాతాజీ మీరు చూడొచ్చు, అను మాతాజీ మీ దగ్గర ఉంది కదా తెలుగు ప్రభుజీ, శ్రీమద్ ఆ భాగవతం. ప్రభుజీ. 6th క్యాంటో అంటే 6th స్కందంలో 3వ చాప్టరు 19వ శ్లోకంలో ఇలా చెప్పారు. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం నవై విదుర్ ఋషయో నాపి దేవాః న సిద్ధ ముఖ్య అసుర మనుష్యాః కుతో ను విద్యాధర చారణాదయ. అంటే ఏమిటి ఇక్కడ చెప్తున్నారు చూడండి. రియల్ రిలీజియస్ ప్రిన్సిపల్స్, యాక్చువల్గా రిలీజియస్ అనే వాళ్ళకి ఇంగ్లీష్లో వేరే వర్డ్ లేదు ధర్మానికి. ధర్మం అంటే నేచర్ అని అనుకున్నాం మనం. ఎలాగ ఎగ్జాంపుల్ వాటర్ గురించి చెప్పాము నిన్న, అగ్ని గురించి చెప్పాము. వాటర్కి దప్పిక తీర్చడము,
పల్లం ఎక్కడ ఉంటే అక్కడ పారడము, తర్వాత రుచి, ఈ 3 ఉన్నది వాటర్‌కి. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ వాటర్. అలాగే అగ్నికి నేచర్ ఏమిటి? కాల్చడం, అంటే వేడి ఇవ్వడము, కాల్చడము, వెలుగునివ్వడము, వెలుగు, వేడి ఇవ్వడము అగ్ని యొక్క నేచర్ అన్నమాట. ధర్మం అన్నమాట, ధర్మం. సో, ఎవరు చెప్పారు ఇవన్నీ ధర్మం అనేటువంటిది? సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆల్దో ఫుల్లీ సిచ్యుయేటెడ్ ఇన్ ద మోడ్ ఆఫ్ గుడ్నెస్. గుడ్నెస్ అంటే సాధు స్వభావం, సాత్విక స్వభావం అన్నమాట గుడ్నెస్ అనేటువంటిది. ఈవెన్ ద గ్రేట్ రిషీస్ హూ ఆక్యుపై ద టాప్ మోస్ట్ ప్లానెట్స్ కెనాట్ అసర్టైన్ ద రియల్ రిలీజియస్ ప్రిన్సిపల్. ధర్మాన్ని వాళ్ళు కూడా అర్థం చేసుకోలేరు. ఎందుకు? మనకి మహాభారతంలో ఒక ఇన్స్టెన్స్ ఉన్నదన్నమాట. ఎలాగా భగవంతుడు ధర్మరాజుని అడుగుతాడు, ధర్మరాజా ఏంటి అశ్వత్థామ అతహ అని చెప్పవయ్యా అంటే, నేను చెప్పను కృష్ణ, ఎలాగా అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడు కదా అని. కానీ శ్రీకృష్ణుడు అక్కడ చనిపోయినటువంటి ఏనుగుని చూపిస్తున్నాడు. చూడవయ్యా, ఇక్కడ ఏనుగు చచ్చిపడింది, దాని పేరు కూడా అశ్వత్థామ ఉంది, అది నీకు చెప్పమన్నాను అంటే, ఓహ్ అలాగా కృష్ణ, సరే అలాగైతే చెప్తానని చెప్పేసి అశ్వత్థామ హతహ కుంజరహ అన్నాడనమాట. శ్రీకృష్ణుడు చెప్పింది అశ్వత్థామ హతహ, దాన్ని చూపిస్తూ చెప్పమన్నాడు. కానీ ధర్మరాజు ఏమన్నాడు? అశ్వత్థామ హతహ, ఇంకా క్లారిటీ ఇవ్వడానికి హతహ కుంజరహ అంటే ఏనుగు చనిపోయింది, అశ్వత్థామ అనేటువంటి పేరు కలిగినటువంటి ఏనుగు చనిపోయింది అని చెప్తే అప్పుడు ద్రోణాచార్యుల వారు శస్త్రత్యాగం చేస్తారనమాట. అంటే భగవంతుడు చెప్పిన దాన్ని చెప్పినట్టు మనం చేయకపోవడం కూడా అధర్మమే అవుతుంది. ఎందుకు? సాక్షాత్ భగవంతుడే చెప్తున్నాడు చెయ్యవయ్యా అని. మరి దాంట్లో డౌట్ పడవలసిన అవసరం లేదు. అయినప్పటికీ ధర్మాన్ని, అంటే నేను అసత్యం ఆడననేటువంటి దాన్ని భగవంతుడు చెప్పినప్పుడు, అంటే కొన్ని కొన్ని విషయాల్లో ప్రాణాపాయ పరిస్థితుల్లోనూ, తర్వాత మానని రక్షించడంలోనూ అబద్ధం ఆడితే అది అసత్యము కాదు, సత్యమే అవుతుందని ధర్మం చెప్తుందన్నమాట. ఎవరిని? ఆడవాళ్ళని, పిల్లలని, వృద్ధులని కాపాడడంలో మనము అసత్యం ఆడినా కూడా ప్రాబ్లం లేదు, అది సత్యమే అవుతుంది. ఎందుకంటే ప్రాణరక్షణ చేస్తున్నాం వాళ్ళది. కాబట్టి అసత్యం అక్కడ ఆడాలి. అంతేకాని ఇక్కడ దాక్కున్నారు, ఇక్కడ ఉన్నారని చెప్తే అది సత్యం పలికినప్పటికీ కూడా అధర్మం అవుతుంది. ఎందుకు? వాళ్ళ ప్రాణాలని మనము బలి ఇచ్చేస్తున్నాము శత్రువుకి. కాబట్టి అలా చేయకూడదు. సో ఇదే ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే, ఈవెన్ టాప్ మోస్ట్ రిషీస్ కెనాట్ అసర్టైన్ ద రియల్ రిలీజియస్ ప్రిన్సిపల్స్. సో ధర్మస్థు సాక్షాత్ భగవత్ ప్రణితం. భగవంతుడు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా, డౌట్ పడకుండా మనం అదే రక్షతి ఇది విశ్వాస, అంటే భగవంతుని ఏమని మనం ఎలా నమ్మాలి? ఎలాగైనా మమ్మల్ని రక్షిస్తావు భగవంతుడా, ఎందుకంటే నీ శరణు మేము వచ్చాము అనేటువంటి గట్టిగా కాళ్ళు పట్టుకుంటే భగవంతుడు ఎలాగ గజేంద్రుడిని ఎలా విడిపించాడు మొసలి నుంచి, అలాగ గజేంద్రుడు చేతులు పైకెత్తి, ఇంకా నా చేతు కాదయ్యా కృష్ణ, నన్ను రక్షించు, పాహి పాహి మహాబాహన్, ఎవరు? పాహి పాహి మహాయోగిన్ అని ఉత్తరాదేవి పరిగెత్తుకుంటూ వచ్చింది. అలాగా కుంతి కూడా అంతే, భగవంతుని నమ్మింది కాబట్టి వాళ్ళకి ఎటువంటి కష్టాలు దాపురించినా ఆ కష్టాలను ఈజీగా భగవంతుడు దాటించేశాడు. కాబట్టి రిలీజియస్ ప్రిన్సిపల్స్ అంటే ఏమిటి? ఈ ధర్మ సూత్రాలు, ధర్మ ధర్మ సూక్ష్మం. ధర్మము మనం తెలుసుకోవచ్చు, కానీ ధర్మ సూక్ష్మం అంటారు ఇది. ఈ ధర్మ సూక్ష్మాన్ని మనము ఎవరు అర్థం చేసుకోలేరు అనేటువంటి మీనింగ్ ఇక్కడ ఇచ్చాడు ఈ ఈ శ్లోకంలో. విద్యాధరులు, చారణులు మనుషుల కంటే హయ్యర్ గ్రేడ్లో ఉంటారు వాళ్ళు, సిద్ధులు, సిద్ధిని పొందినటువంటి వాళ్ళు సిద్ధలోకంలో ఉంటారు. ఇంకా మా అసురులకి, ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్కి ఎలా అర్థమవుతుంది అనేటువంటి క్వశ్చన్ ఈ శ్లోకంలో మనకి వినిపిస్తుంది మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి బోల్ మాతాజీ, నో ప్రాబ్లం మాతాజీ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి మాతాజీ? ప్రభా మాతాజీ, యశోద మాతాజీ, ఉత్తమాంగి మాతాజీ, వేణుశ్రీ మాతాజీ. లేవండి. ఓకే, నైస్. సో శ్లోకాలు అంది చదువుతున్నారు కదా? ప్రభుజీ. ఓకే, నైస్ మాతాజీ. సో ఇప్పుడు ఇంకా 4.8 శ్లోకం ఒకసారి చదువుతాము. అందరూ కూడా చదవండి. నేను చదువుతాను, మీరు కూడా నాతో పాటు చదవండి.
పరిత్రాణాయ సాధూనాం. చెప్పండి. పరిత్రాణాయ పరిత్రాణాయ సాధూనాం సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. వినాశాయ చ సుదుష్కృతాం వినాశాయ చ వినాశాయ చ దుష్కృతాం దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ ధర్మ సంస్థాపనాదాయ సంభవామి యుగే యుగే. సంభవాని యుగే యుగే. వెరీ గుడ్. సో ఇప్పుడు కలిసి చదువుదాం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ పరి దుష్కృతాం. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ దుష్కృతం దుష్కృతాం దుష్కృతాం దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ ధర్మ సంస్థాపనాదాయ సంభవామి సంభవామి యుగే యుగే యుగే. యుగే. వెరీ గుడ్ మాతాజీ. నైస్. సో ట్రై చేయండి సో దట్ వీ కెన్ అండర్స్టాండ్. సో ఒక్కసారి పరిత్రాణామ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనాదాయ సంభవామి యుగే యుగే. చాలా ఫేమస్ శ్లోకం. వెరీ గుడ్ మాతాజీ. పరిత్రాణాయ Thank you, సాధూనాం Prabhu. వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతుడు ఏమంటున్నాడు? పరిత్రాణాయ సాధూనాం. పరిత్రాణాయ అంటే రక్షిస్తున్నాను, ఉద్ధరిస్తున్నాను. ఏమిటి? ఎవరిని? సాధువులని అంటే భక్తులని.